నమస్కారం. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఫిబ్రవరి మాసంలో పంచగ్రహ కూటమి ఏ రోజున ఏర్పడుతుంది, ఏ రోజుకి పూర్తవుతుంది? పంచగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా స్టార్టింగ్ కుంభరాశి నుంచి ఏర్పడుతుంది అని అన్నారు కదా, కుంభరాశి వారికి ఎలా ఉంటుంది? మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిణామాలను చూడొచ్చు ఒకసారి తెలియజేయండి. ఓం గం గణపతయే నమః. ఓం సం శరవణ భవాయ నమః. ఓం దుమ్ దుర్గాయే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 3 నామాలు గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర మరియు దుర్గాదేవి నామాలని ప్రతినిత్యము మీలో మీరు గనక తన్మయత్వంతో వాటిని గనక చాంటింగ్ చేసుకున్నట్లయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్షన్ అనేటటువంటిది ఏ రాశుల వారికి, ఏ నక్షత్రాల వారికి కూడా ఎటువంటి హాని కలుగజేయదు. ఓకే. ఎందుకంటే పంచగ్రహ కూటమి ఆల్రెడీ చతుర్గ్రహ కూటమి మనకి గతించిన రోజుల్లో చాలా చాలా విశేషమైనటువంటి దుష్పరిణామాలని, దుష్ఫలితాలని, దుస్సంఘటనలని ఒకటి కాదమ్మా ఎన్నో జరుగుతూనే ఉన్నాయి, ఇప్పటికీ ఇంకా జరగబోతున్నాయి. ఎందుకంటే మనకి కుంభరాశి అనేటటువంటిది వాయుతత్వపు రాశి. మరి ఈ కుంభరాశిలో రాహుగ్రహము అనేటటువంటి ఒక మహాపాపగ్రహము అక్కడే ఆసీనుడై శని ఇంట్లో ఉండి కొన్ని నెలల బట్టి కూడా కొన్ని రాశుల వారికి ఎన్నో ఇబ్బందుల్ని, కొంతమందికి సుఖాలని, యోగాలని కలుగజేస్తున్నాడు. ఓకే. మరి ఈ రాహుగ్రహంతో ఫిబ్రవరి మాసంలో మనకి 3వ తారీఖు, 6వ తారీఖు వ్యాపార గ్రహమైనటువంటి, లక్ష్మీప్రదమైనటువంటి గ్రహమైనటువంటి బుధుడు, శుక్రుడు ఇరువురు కూడా వచ్చి రాహుతో కూడుకుని ఉన్నారు. అంటే అక్కడ 3 గ్రహాల యొక్క కూటమి సిద్ధంగా నడుస్తోంది. ఓకే. అలాగే మనకి ఫిబ్రవరి 14వ తేదీ నుండి సూర్యగ్రహము వచ్చి ఈ 3 గ్రహాలతో కలిసి చతుర్గ్రహ కూటమిగా ఆపాదించి నడపబడుతోంది. ఇప్పుడు అసలైనటువంటి తామస గ్రహం మనకున్నటువంటి సత్వగుణము, రజోగుణము, తమోగుణము వీటిల్లో రాహువు, కుజుడు వీళ్ళిద్దరూ కూడా మహాతామస గుణాలు. అంటే విపరీతమైనటువంటి సృష్టిని ప్రతి సృష్టిగా, అట్లాగే ఎన్నో విఘాతాలని, అఘాతాలని, ప్రపంచంలో ఇన్ని జరుగుతాయా అనేటటువంటి విపరీతకరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేసే గ్రహాలు కుజరాహువులు. ఓకే. ఈ 2 గ్రహాలు అసలు ఒరిజినల్గా జాతకరీత్యా చూస్తేనే ఈ 2 గ్రహాలు కలిసి ఉంటే వాళ్ళకి కుజదోషము లేదా కాలసర్పదోషము, సర్పదోష ప్రభావం వలన ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి ఈయన ఫిబ్రవరి 23వ తేదీన ఈ 4 గ్రహాలతో కలుస్తూ పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. ఓకే. ఎవరెవరు? రవి, బుధ, శుక్ర, కుజ, రాహు ఈ 5 గ్రహాలు కుంభరాశిలో వాయుతత్వ రాశిలో ఏర్పడుతున్నాయి. మరి కుంభరాశిలో ధనిష్ఠ నక్షత్రము ఇది కుజ నక్షత్రము, శతభిష నక్షత్రము సర్ప నక్షత్రము అంటే రాహు నక్షత్రము, పూర్వాభాద్ర నక్షత్రము గురు నక్షత్రము. కాస్త ఆ గురు నక్షత్రము వచ్చినప్పుడు మళ్ళీ కాస్త డౌన్ అనేటటువంటిది అవుతుంది. వీళ్ళ యొక్క ఉగ్ర రూపాలన్నీ తగ్గుతాయి. ఎందుకంటే మీరు పంచగ్రహ కూటమనే అనుకుంటున్నారు కుంభరాశిలో, ఎదురుకుండా సప్తమంలో 180 డిగ్రీల్లో కేతు ఉన్నాడు. ఆయన కూడా ఈ రాశిని వీక్షిస్తూ ఉంటాడు. వీళ్ళందరూ కేతువుని, అంటే అక్కడ 6 గ్రహాల యొక్క షష్ఠగ్రహ కూటమి ఉన్నట్టు లెక్క. ఓకే. మరి గురుడు 9వ దృష్టితో వీళ్ళందరినీ చూస్తున్నాడు. మార్చి 11 నుంచి ఆయన చూస్తున్నాడు. కాబట్టి ఆయన యొక్క దృష్టి సమార్గంలో డైరెక్ట్ మోషన్లో చూస్తున్నాడు. కాబట్టి ఇప్పటివరకు వక్రించి ఉంటాడు ఆయన మార్చి 11 వరకు. దృష్టి అంతగా పనిచేయదు. కాబట్టి మార్చి 11 లోపల ఈ పంచగ్రహ కూటమి యొక్క విధి విశేషాలు చాలా చక్కగా మనకి కనిపిస్తూ ఉంటాయి కంటి ముందు. మరి ఇక్కడ 7 గ్రహాల కూటమి. వీళ్ళందరూ ఎవరి రాశిలో ఉన్నారు? శని ఇంట్లో ఉన్నారు. మరి శనికి కూడా దీంట్లో తావుంటుంది కాబట్టి అష్టగ్రహ కూటమి. ఇక చంద్రుడు ఒక్కడే మిగిలి ఉన్నాడు. ఆయన ఆల్రెడీ టచ్ వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాడు ఆయన. అంటే ఇక్కడ అన్ని గ్రహాల యొక్క కలయిక ఈ కుంభరాశి మీద పడుతోంది. అన్ని గ్రహాలు ఎన్నో వాటికి సంబంధించినటువంటి కారకత్వాలు. ముఖ్యంగా అమ్మ ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడినటువంటి కుంభరాశి సేవకాతత్వపు రాశి,
అట్లాగే పెద్ద పెద్ద పొలిటీషియన్స్కి సంబంధించినటువంటి వ్యక్తిగత రాశుల్లో ఇది కూడా చాలా విశేషం. కుంభరాశి ఒకటి. అవును, మరి ఇప్పుడు పొలిటీషియన్స్ అంటే ఎవరు? ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలకి, ప్రపంచానికి, దేశానికి లింకుగా ఉండి ఎంతో సేవల్ని అందించేటటువంటి వాళ్ళే రాజకీయ నాయకులు, వాళ్ళు ఎవరైనా కానీ. అట్లాగే సేవా ధర్మము, చారిటబుల్ ట్రస్ట్స్, ఆ చారిటబుల్ ట్రస్టీలన్నీ కూడా ఈ రాశి యొక్క ప్రభావం చేత నడపబడుతూ ఉంటాయి. ఓకే. అట్లాగే నార్మల్ జోడియాకులో రాశి చక్రంలో మేషం నుంచి 11వ రాశి అంటే అభీష్ట ఫలసిద్ధి రాశి ఏదే అంటే కుంభరాశి. ఏ శుభం జరగాలన్నా, ఏ అభీష్టం నెరవేరాలన్నా కుంభరాశిలో శుభగ్రహాలు నడుస్తూ ఉండాలి. నడుస్తున్నాయి, బుధ శుక్రులు నడుస్తున్నారు, వీళ్ళ ముందు వాళ్ళు శక్తిని కోల్పోతారు. రవితో కలిసి శుక్రుడు బలాన్ని కోల్పోతాడు. కుజుడితో కలిసినటువంటి శుక్రుడికి చాలా అవినాభావన సంబంధం, ఘోరమైనటువంటి సంబంధం. రాహుతో కలిసినటువంటి శుక్రుడికి సంబంధం వేరే రకంగా ఉంటుంది. అట్లాగే బుధుడితో కలిసినటువంటి కుజుడు, బుధుడితో కలిసినటువంటి రాహువు, ఇట్లా ఈ 5 గ్రహాలు అనేది ఎందుకు భయపడడం? ఇక్కడ భయపడడంలో చాలా అర్థాలు ఉంటాయమ్మా. భయపడాలి, భయపడి దానికి తగ్గ రెమెడీస్ మనం చేసుకోవాలి, ప్రారంభం చేసేసుకోవాలి. 23 నుంచి దాదాపుగా 2వ తారీఖు, మార్చి 2వ తారీఖు వరకు ఈ 5 గ్రహాలు అక్కడే ఉండి బండిని నడిపిస్తున్నాయి ప్రపంచాన్ని. కుంభరాశిలోకి ఈ 5 గ్రహాలు ఏర్పడడం వల్ల వేరే రాశులకు కూడా ఎఫెక్ట్ ఉంటుంది అని విన్నాను. కంపల్సరీ ఉంటుందమ్మా. ఏ రాశులకు ఎఫెక్ట్? వాటిల్లో మకర రాశి ఆర్థికంగా, భూస్వాములు, వ్యవసాయదారులు, వ్యవసాయానికి సంబంధించింది, షేర్స్, స్టాక్ మార్కెట్లు, వీటిల్లో పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళకి, లేకపోతే ఆ వ్యాపారంలో ఉండేటటువంటి వాళ్ళకి, వస్త్రాలయాదులు అంటే వస్త్రాల బిజినెస్ చేసే వాళ్ళకి, లేకపోతే మెకానికల్ వర్క్ చేసేటటువంటి వాళ్ళకి, ఎంతోమంది విద్యార్థులకి, అట్లాగే భూములు కొనటాలు, అమ్మటాలు, మధ్యవర్తిత్వము, వ్యాపారాలు, ఎన్నో రకాలైనటువంటి ఉద్యోగ విషయాలు. ఒకటి కాదమ్మా, ఈ గ్రహాలు ఏవైతే భావాల్ని కలిగి ఉంటాయో రాజకీయ నాయకులు, వారికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల యొక్క విషయాలు, ఐటీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, అంటే వీటికి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దాడులు, రాజకీయ నాయకులకి సంబంధించినటువంటి కొంతమందికి ఎన్నో రకాలైనటువంటి శారీరక ఇబ్బందులు, ఎన్నో రకాలైనటువంటి బెదిరింపులు. అట్లాగే ప్రపంచంలో కొన్ని చోట్ల, ముఖ్యంగా మన దేశానికి ఈశాన్య భాగంలో ఉన్నటువంటి చైనా, రష్యా, భూటాను, అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, అంటే ఈ యొక్క స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానాల్లో ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలకి హేతువుగా ఉంటుంది. అంటే ఒకవేళ ఏదైనా ఎన్నికలు జరిగినా, లేకపోతే పెద్ద పెద్ద సభలు జరిగినా, లేకపోతే వాయువు సంబంధిత ప్రమాదాలు, అది ఏదైనా కావచ్చు, రాకెట్ మిసైల్స్ కావచ్చు, లేకపోతే విమానాలు కావచ్చు, హెలికాప్టర్లు కావచ్చు, ఏదో రకంగా. అంటే మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా. మన దేశం అంటేనే ప్రపంచం అమ్మా. కాకపోతే భూమికి ఒకవైపు కొన్ని ఉంటాయి ఖండాలు, ఒకవైపు ఖండాలు ఉంటాయి. పగలు రాత్రి అటు ఇటు ఉంటాయి కదా. అంటే గ్రహాలన్నీ కూడా మనకి కనపడదు, కానీ గ్రహాలకి ఇటుపక్క కనిపిస్తుంది, అటుపక్క కనిపిస్తుంది. గ్రహాలన్నిటికీ పగలు రాత్రి ఒకటే. అవి తాడే కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండి చూస్తూ ఉంటాయి. అవి వాటికి ఎందుకు కనపడం? మనం భూమి తిరిగే తిరుగుడికి ఆ కిరణాలు వెదజల్లుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి గ్రహము భూమి మీద 5 రకాల గ్రహాల యొక్క కిరణాలు భూమి మీద ప్రసరిస్తుంటే ఎలా ఉంటుందంటే మల్టిపుల్ జోన్లో ఉన్నట్టుగా ఉంటుంది మనం అంతా. అంటే కక్షలు, కార్పణ్యాలు, దాని ఏమంటారంటే ఎన్నో రకాలైనటువంటి హింసాత్మక చర్యలు, భూ వాతావరణంలో ఎన్నో మార్పులు, రసాయనిక ఫ్యాక్టరీల్లో పేలుళ్ళు కావచ్చు, అగ్ని ప్రమాదాలు కావచ్చు, విశేషంగా వాయు ప్రమాదాలతో పాటుగా ఇక్కడ భూతత్వ రాశికి అధిపతి అయినటువంటి బుధుడు ఉండటం, అట్లాగే శుక్రుడు ఉండటం, వాహన ప్రమాదాలు, అది రైల్వే ప్రమాదాలు కావచ్చు, బస్సు ప్రమాదాలు కావచ్చు, వెహికల్స్. ఎందుకమ్మా ఈ మధ్యకాలంలో చాలా జరుగుతున్నాయి, ఒకప్పుడు ఇంత ఘోరంగా జరగల. గ్రహాలు కలిసినప్పుడు జరిగే ప్రమాదాలు ఇవన్నీ కూడా. తస్మాత్ జాగ్రత్తగా ఉండకపోతే, అంటే మన వంతు మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే కొన్ని నియమాలని పాటించాలి. రాసులు చెప్తాను చివరిలో ఏ రాశులు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. లెక్క ప్రకారం అన్ని రాశులు కవర్ అవుతున్నాయి ఇక్కడ. మీకు ప్రతి రాశికి శనితో ఉన్నాయి, 5 గ్రహాలు ఒకే చోట కూర్చున్నాయి, శని గ్రహం యొక్క దృష్టిలు పడుతున్నాయి. మరి ఏ రాశి మీకు వృధాగా ఉంది? ప్రతి రాశి ప్రభావానికి లోనవ్వాల్సిందే. కాబట్టి మనందరము కూడా ప్రపంచ శ్రేయస్సు కోసము కంపల్సరీ సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య హోమాలు చేయాల్సిందే. విష్ణు సహస్రనామ పారాయణలు చేసుకోవాల్సిందే ఎవరికి వాళ్ళ ఇళ్లల్లో. ప్రతి ఒక్కరూ కూడా ఈ 8 రోజులు, ఫిబ్రవరి 23 నుంచి దాదాపుగా మార్చి 1-2 తేదీ వరకు కూడా
నిత్యము గణపతిని ఆరాధించటము, విష్ణు సహస్రనామం చేయటము, అట్లాగే దుర్గాదేవికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు సహస్రనామాదులో చేసుకోవటం ఎవరు వంతుగా వాళ్ళు, లేకపోతే చండీ అమ్మవారిని కొలవటము, ముఖ్యంగా మహాకాళి అమ్మవారు, ఎందుకంటే కాలస్వరూపిణి ఆవిడ కాబట్టి ఆవిడ్ని ఆరాధించటం. ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ 11 సార్లు నిత్యము త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృత్యుయ మామృతాత్. ఈ యొక్క మృత్యుంజయ మంత్రాన్ని మినిమం 11 సార్లు, మ్యాక్సిమం 108, 1000 వాళ్ళ ఇష్టం. అది అంటే కొంతమందికి ఏంటంటే అనారోగ్య సమస్యలు కావచ్చు, మీనరాశి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆరోగ్యం మీద దెబ్బ పడుతుంది. కుంభరాశి వాళ్ళకి ఆరోగ్యం మీద దెబ్బ పడుతుంది. మకర రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాలు, విద్యార్థులకి కాస్త విద్యందు ఆసక్తి తగ్గుట, అట్లాగే షేర్సు, స్టాక్ హోల్డర్సు, అట్లాగే వస్త్రాలయాదులు, లేకపోతే జ్యువెలరీ మాటలు నడిపేవాళ్ళు, తినుబండారాలకు సంబంధించి వ్యవసాయదారులు, వీళ్ళందరికీ ఏంటంటే లాభాలు వస్తాయి అనుకున్న మూమెంట్లో ఎక్కడో మెర్జి జరిగి ఒక రకమైనటువంటి మిరాకిల్స్ జరుగుతాయి, అర్థం కాని పరిస్థితి ఏర్పడుతోంది. ఇక్కడ ఏమవుతుందంటే కాలసర్ప యోగ దోషం కూడా బిగిన్ అయిపోతుందమ్మా. విలోమ కాలసర్ప యోగ దోషం కూడా ప్రారంభం అయిపోతుంది. ఏ రాశుల వారికి? మకరము, కుంభము, మీనము, ఈ 3 ముఖ్యం. వాళ్ళకి శని ప్రభావంతో పాటుగా ఈ పంచగ్రహ కూట ప్రభావం ఈ 3 రాశులకు ఉంటుంది. తర్వాత మిథున కాలసర్పదోషం వస్తుంది. దాని యొక్క ఎఫెక్షన్ 23 తర్వాత, అంటే 2వ తారీఖు నుంచి ఎక్కువగా ప్రారంభం అవుతుంది, మార్చి 2. ఎందుకంటే వీటిల్లో కొన్ని గ్రహాలు, ఒక గ్రహం వెళ్ళిపోయిన తర్వాత చతుర్గ్రహ కూటమి ఉండి కుజుడు శతభిష నక్షత్రంలో ఎంటర్ అవుతాడు. రాహుతో పూర్తిగా కంజెక్ట్ అయినప్పుడు దాదాపుగా మార్చి 3వ తారీఖు నుంచి మార్చి 20-21వ తేదీ వరకు ఆ 18 రోజులు కూడా చాలా విశేషమైనటువంటి కాలకూట సర్పయోగ దోషం నడుస్తుందని మనం చెప్పుకోవాలి. ఎలాంటి ఫలితాలను చూడొచ్చు అంటారు? అదేనమ్మా, గొడవలు, కార్మికుల మధ్యలో అనుసంధానం తగ్గిపోయి ఒక రకమైనటువంటి వికృత చర్యలు, రకరకాల బ్యాక్టీరియాస్ ఉత్పన్నమయ్యి రకరకాల వాయువులో కలిసి ఇబ్బందులు కలిగే పరిస్థితులు కొన్ని రాష్ట్రాల్లో కావచ్చు, కొన్ని దేశాల్లో కావచ్చు, ప్రపంచంలో ఎక్కడో ఒకడ ఎఫెక్షన్స్ ఉంటాయి. అట్లాగే విపరీతమైనటువంటి అన్నదమ్ముల మధ్య కలహాలు, రకరకాలైనటువంటి గొడవలతో సంబంధించినటువంటి కత్తులు, కటార్లు, లేకపోతే మిలిటరీ వ్యవస్థకి సంబంధించి, పోలీస్ వ్యవస్థల్లో సంబంధించి కొంతమందికి మతిభ్రమణం కలిగి విపరీతమైనటువంటి పేలుళ్ళు జరిగే ప్రభావం, అది గ్రానైడ్ పేలుళ్ళు కావచ్చు, లేకపోతే AK-47 కావచ్చు, పిస్టల్స్ కావచ్చు. అంటే కుజుడు ఎప్పుడైతే రాహుతో కలుస్తాడో పూర్తిగా అది ఒక రకమైనటువంటి అసంఘటిత చర్యలకి పూనుకునేటటువంటి సమయంగా మనం భావించాలమ్మా. ఓకే, మళ్ళీ ఎలాంటి కార్యక్రమాలు చేసుకోమంటారు గురువుగారు? ఇందాక మీరు అడిగిన దాంట్లో 3 రాశులు చెప్పాను. కర్కాటక రాశి, సింహరాశి, అట్లాగే కాస్త తులారాశి, మళ్ళీ వృశ్చిక రాశి. ఈ రాశుల వాళ్ళు తప్పకుండా నేను చెప్పినట్టుగా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవటం ద్వారా ఎక్కడైతే ఇందాక చెప్పినటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయో, అది ప్రపంచవ్యాప్తంగానే కాదమ్మా, ఒక్కొక్క వ్యక్తికి కూడా వారి జాతకరీత్యా ఏదైనా సరే, వివాహ విషయంలో, దంపతుల విషయంలో, సంతాన విషయంలో, ఇక్కడ సంతాన విషయం కూడా మెయిన్ వస్తుంది. అట్లాగే ఆర్థికపరమైన విషయాలలో, వ్యవసాయము, పనిముట్లు, లేకపోతే అవసరం లేనటువంటి గొడవల పరిస్థితి, గొడవల్లో వీళ్ళు దూరి కోర్టు కేసుల్లో ఇరుక్కోవటము, స్టేషన్లు, పోలీస్ స్టేషన్లు, అట్లాగే జైళ్ళు, ఇలాంటివన్నీ కూడా నెగిటివ్ శక్తులు. ఇవన్నీ కూడా ఆపరేషన్స్ చేయించుకున్నటువంటి వాళ్ళకి కొంతమందికి తిరగబడటము, మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వటము, ఇట్లా మోకాళ్ళ సమస్యలకు సంబంధించిన వాళ్ళకి కొంచెం ఉధృతమయ్యే పరిస్థితి ఉంటుంది. ఆర్థికంగా ధన నష్టం కలిగే అవకాశం. అంటే ఇప్పుడు గ్రహాలు ఇచ్చే ఫలితాల నుంచి ఎవరమైతే తప్పించుకోలేము, చేయించుకోవాల్సిన కార్యక్రమాలు ఏంటి, ఎలా జాగ్రత్త పడమంటారు? ఏం లేదమ్మా, ఈ 8 రోజులు కూడా నిత్యము సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాదులు చేసుకొని ప్రపంచం సుభిక్షంగా ఉండాలని కోరుకోవాలి. అంతే, చేసినందుకు మనకి ఫలితం వస్తుంది. మనం కోరుకున్నందుకు వాళ్ళల్లో మనం కూడా ఒకలం కాబట్టి ప్రపంచము బాగుంటుంది, మనము బాగుంటాము. విష్ణు వ్యాపారస్తులైతే కనుక విష్ణు సహస్రనామం వ్యాపారంలో పెట్టుకోండి, మీరు కూడా వింటూ ఉండండి ఎక్కువగా. దానివల్ల వ్యాపారంలో నష్టాలు, మోసాలు జరగకుండా ఉంటాయి. ఆరోగ్యం పరంగా ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య బాధలు కానీ, శిరోబాధలు కానీ, మోకాళ్ళ సమస్యలు కానీ, ఇంకా ఉదర సంబంధిత సమస్యలు, ఆరోగ్యపరంగా ఎవరైతే క్షీణంగా అనుభవిస్తున్నారో వారందరూ నిత్యము ఆదిత్య హృదయాన్ని చదువుతూ సూర్య నమస్కారాలు చేసుకుంటే వారికి ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అట్లాగే ఎవరైతే దంపతుల మధ్య విపరీతమైనటువంటి గొడవలు, ఇబ్బందులు కలుగుతున్నాయో, సఖ్యత లేకుండా
పూర్వంలో చేసినటువంటి తప్పులకి అంటే కొన్ని ఇల్లీగల్ కాంటాక్ట్స్కి సంబంధించి కొన్ని సమస్యలు కూడా భార్యాభర్తల మధ్య ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే. వాళ్ళ మధ్య అనవసరమైన విభేదాలు కలుగుతాయి. వాళ్ళందరూ కూడా మానసాదేవి స్తోత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు మానసాదేవి స్తోత్రాన్ని చదువుకుంటే విశేషమైనటువంటి పుణ్యప్రదం. ఎవరికైతే గర్భవిచ్చిన దోషాలు కలిగి సంతానం కలగక ఇబ్బందులు పడి సంతానం కలిగిన వాళ్ళల్లో రకరకాల సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు షష్ఠీదేవి స్తోత్రాన్ని చదువుకోవాలి. అంటే ఇక్కడ మొత్తము కూడా కుజరాహులే పాలింపబడుతున్నారు కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన మించినటువంటి దైవారాధన ప్రస్తుతానికి 8 రోజులు వారిని ఆరాధించాలి. తర్వాత కాలసర్ప దోషం అనేటటువంటిది విలోమకాల సర్పయోగ దోషం ఏర్పడుతోంది. దాని గురించి మరలా మనం వేరే వీడియోలో చర్చించుకోవచ్చు. తప్పకుండా గురుగారు. మళ్ళీ ఎప్పుడు ఎండ్ అవుతుంది అది చెప్పలేదు మీరు. ఏది? పంచగ్రహ కూటమి దాదాపుగా మీకు మే 10వ తారీఖు. మే 10వ తారీఖున కుజరాహులు ఆల్రెడీ మిగతా గ్రహాలు శుక్రుడు వెళ్ళిపోతాడు, బుధుడు వెళ్ళిపోతాడు, రవి వెళ్ళిపోతాడు. మార్చి నెలలో చాలా వరకు వెళ్ళిపోతారు, ఏప్రిల్ నెలలో వెళ్ళిపోతారు. మే 10వ తారీఖున కుజుడు కూడా రాహుని వదిలి శనితో కలుస్తాడు. ఏప్రిల్ 3ని కలుస్తాడు శనితో. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏప్రిల్ 3, 4 తారీఖుల వరకు కూడా కాస్త ఈ పంచగ్రహ కూటమి ప్రభావం అధికంగా ఉంటుంది. కాస్త బుధుడు మాత్రం అక్కడే ఉండే అవకాశం ఉంటుందమ్మా. అంటే 2 గ్రహాలే ఉంటాయి. మిగతా గ్రహాలని ఏప్రిల్ 3కి అసలైన ఈ కుజరాహుల బంధం విడిపోతుంది. కుజశనుల యొక్క బంధం ప్రారంభమవుతుంది ఏప్రిల్ 3 నుంచి. అది ఇంకొంచెం అంతఃకలహాలు సమస్యలు చాలా ఉంటాయిలేండి, వాళ్ళిద్దరికి అసలు పడదు. ఓకే, తర్వాత వీడియోలో మనం తప్పకుండా గురుగారు. పంచగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిణామాలను చూడొచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఓం శరవణ భవాయ నమః. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువుగారిని కలవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.